కాదు, ఒకేలా కదులుతున్నాయి అనుకోండి, అది ఒక ఆట, ఒక కేలి. అలా కాకుండా రకరకాల కేలి రకరకాలుగా కదిలిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ కదలికలు ఆ భావాలని కలిపి కైలాసం అంటారు. కాబట్టి కైలాసం అంటే ఎక్కడో ఉంటుందని మీరు అనుకోకండి, కైలాసం అంటే అంతటా ఉంటుంది. కడపే కైలాసంబు నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కారులో పులకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి కైలాసము అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు చెప్పేటప్పుడు నేను ఏ భావన పొందుతున్నానో, వినేటప్పుడు మీరు ఆ భావనే పొందుతున్నారు. చెబుతూ నేను కదులుతున్నాను, మీరు కదలకుండా లోపల వింటూ మీ కలిగిన భావాలకి అనుగుణంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి కదలిక ఉంటుంది. ఒకళ్ళు ఇలా వింటారు ఆశ్చర్యంగా, ఒకళ్ళు ఇలా వింటారు జిజ్ఞాసులై తెలుసుకుంటూ, ఒకళ్ళు ఇలా తలపెట్టి వింటారు. అంటే బాగా వినడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క భంగిమ. అలా కదిలి నిలబడగలగడం తాండవమైతే, ఆ తెలుసుకుంటున్నప్పుడు ఆవిష్కృతమైనటువంటి భావనలు అమ్మవారయ్యింది. ఈ తాండవము లాస్యము కలిసి అమ్మవారు అయ్యవారు అయి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ప్రపంచము లేదు, ఒకప్పుడు లేదు, ఏమీ లేకుండా కేవలముగా పరమశివుడు ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక్కడే కూర్చునున్నప్పుడు ఈ సృష్టిని ఇంతమందిగా కనపడేటట్టు చెయ్యాలి అని ఆయనకి కలిగినటువంటి భావన ఏది ఉన్నదో, భావనలన్నీ అమ్మవారు అని కదా నేను మీతో మనవి చేశాను. ప్రపంచ సృష్టిన్ముఖ, ప్రపంచమును సృష్టించాలనే భావన పరమశివునికి కలిగితే లాస్యం, అప్పుడు ఆ లాస్యం అమ్మవారు. లాస్య రూపిణి, లాస్య ప్రియ, అవి అమ్మవారి పేరు. కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా పరమశివుని యొక్క భావమై ఉంటుంది. జీవుల యందు కూడా భావనా రూపమనే పొందుతుంది ఆయన తాండవం చేస్తున్నప్పుడు. మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై, అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అసలు పరమశివుడికి సృష్టి ఒకటి చేద్దాము అనేటటువంటి భావన ఆయనలో ఏది కలిగిందో, ఆ కలిగిన భావనయే అమ్మవారు అహో పురుషిక. కాబట్టి అటువంటి భావన ఆయనకు కలిగినది. అంటే ఆయనకి కామము కలిగినది. కామము అంటే మీరు అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైనటువంటి హేయమైన కామము అని మీరు అనుకోకూడదు. కామము అంటే కోరికే. ఇప్పుడు ఆయనలో